ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. ఏ కారణం వల్లనైతేనేమి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అంటే 1983 నుండి 2014 వరకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టీడీపీ టికెట్టు ఇస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో అంటే 1983 నుండి 2014 వరకు జరిగిన 8 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సార్లు యాదవులకు, 3 సార్లు చేనేతలకు టీడీపీ టికెట్లు ఇచ్చింది. అంతేకాకుండా 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఓసీ నియోజకవర్గమైన బాపట్ల నుండి కూడా చీరాలకు చెందిన బీసీ అభ్యర్థి చెమటా సాంబుకు టీడీపీ టికెట్ ఇవ్వగా ఆయన విజయం సాధించారు. మొత్తం మీద చూస్తే బీసీలకు గ్యారంటీగా టికెట్ దక్కే అవకాశం ఉన్న నియోజకవర్గంగా చీరాల పేరుగాంచింది. కానీ 2019 ఎన్నికల సమయానికి ఈ సీను మారింది. ఈ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ బీసీలను పక్కన పెట్టి చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో అతి స్వల్పంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం బలరాంను రంగంలోకి దింపడమే కాకుండా ఆయనను ఒంగోలు నుండి చీరాలకు తీసుకొచ్చింది. అది ఆ పార్టీ రాజకీయ వ్యూహం కాబట్టి దాన్ని మనం తప్పుపట్టనవసరం అవసరం లేదు. కాకుంటే ఇక్కడ మనము తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2014లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తదుపరి పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆయనకే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ టిక్కెట్టు తథ్యమని తేలిన నేపథ్యంలో చీరాల టీడీపీకి చెందిన బీసీ నాయకులు బీసీ గర్జన నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమంచి కృష్ణమోహన్కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ హడావిడి చేశారు. అయితే తదనంతర పరిణామాల్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో యథాప్రకారం చీరాలలో టీడీపీ టిక్కెట్ను బీసీలకు ఇచ్చే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. కానీ ఆయన బీసీలను పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం బలరామును చీరాల నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ నుండి వెళ్ళిపోగానే మరుక్షణమే కరణం బలరాంకు చీరాల పగ్గాలు ఇచ్చిన చంద్రబాబు ఆయనే అభ్యర్థి అని కూడా అప్పుడే తేల్చేశారు. ఇంత జరుగుతున్నా కరణం బలరాంకు టిక్కెట్ ఖరారైనప్పటికీ ఒక్క బీసీ కూడా అంటే ఒక టీడీపీ బీసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం ఇక్కడ గమనార్హం. 36 సంవత్సరాల నుండి తమకు లభిస్తున్న చీరాల టీడీపీ టిక్కెట్టు తమ చేజారిపోయిన చీరాల బీసీలు నాయకులు ఏమాత్రం బాధపడకపోగా బలరాం వద్ద బారులు తీరడం కూడా మనం గమనించాల్సిన ఇంకో విషయం. ఇప్పుడు బలరాం ఆ తరువాత ఆయన తనయుడు కరణం వెంకటేష్ చీరాల్లో తిష్ట వేస్తారని బీసీలకు బోధపడడం లేదా అన్నదే జవాబు దొరకని ప్రశ్నగా తయారైంది. ఈ మధ్య ఒక పత్రికలో ఒక వార్త చదివాను. అదేమిటంటే 1989లో చీరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొణిజేటి రోసయ్య 1994 ఎన్నికల్లో తాను పక్కకు తప్పుకొని బీసీలకు టికెట్ ఇస్తారని అప్పటి చేనేత దిగ్గజం ప్రగడ కోటయ్యకు మాట ఇచ్చారని, అయితే 94లో కూడా రోసయ్యే తిరిగి పోటీకి దిగడం, బీసీలకు టికెట్టు ఇప్పించకపోవడంతో ప్రగడ కోటయ్య ఆగ్రహించి రోసయ్యను ఓడించారన్నది ఆ వార్త సారాంశం. ఒక్కసారికే అవకాశం తప్పిపోయిందని ఆగ్రహించి కొంజేటి రోసయ్యను ఓడించిన బీసీలు అంత సంఘటితంగా ఉన్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీ సీటే బీసీల చేజారిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారన్నది మనం వేచి చూడాలి.
ఇంకా చెప్పాలంటే ఇంటి స్థలం అనేది ఉంటే ఎప్పటికైనా మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇంటి స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తే ఇక ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేంగా. చీరాలలో బీసీల పరిస్థితి ఇది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో వాళ్ళే తమ గూడును, తమ చెదిరిన గూడును కాపాడుకుంటారా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేద్దాం.